21 ఏళ్ల లోపల అంటే జంజీ. ఈ జంజీ అంటే 2000 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు అనుకుంటా జంజీ అనేది. ఇందులో 21 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ అయింది కేరళలో. సంచలనం సృష్టించింది. అనుకోకుండా అదేదో సినిమాలో అటు ఇటు ఇద్దరు కూడా అధికార విపక్షాలకు సమాన సీట్లు వచ్చేటప్పటికి ఒకే ఒక్క ఇండిపెండెంట్ సీఎం అవుతాడనమాట. తమిళ సినిమా ఒకటి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇక్కడ. 21 ఏళ్ల అమ్మాయి ఇటీవల జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో పాలా మున్సిపాలిటీలో 15th వార్డు నుంచి దియా అనే అమ్మాయి గెలిచింది అక్కడ. ఆమె తండ్రి అంకుల్ కూడా ఎన్నికల్లో గెలిచారు. వాళ్ళ తండ్రి ఎప్పటి నుంచినో ఉన్నాడు రాజకీయాల్లో. కూతుర్ని కూడా పోటీకి పెట్టారు. అందరూ కూడా ఇండిపెండెంట్గానే గెలిచారు. తండ్రి, తన అంకులు, అమ్మాయి ముగ్గురు కూడా గెలిచారు, ఇండిపెండెంట్స్గా గెలిచారు. అయితే అక్కడ పార్టీల దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్కి 12 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ నేతృత్వంలో ఈడీఎఫ్కి 10 సీట్లు వచ్చినాయి, స్వతంత్రం 4 గెలిచారు. అందులో ముగ్గురు దియా కుటుంబం వాళ్ళే, ఈ అమ్మాయి ప్లస్ వాళ్ళ అంకులు వాళ్ళ ఫాదర్. దీంతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మాయా రాహుల్ కూడా ఇటు వీళ్ళతో చేరింది. దాంతో 26 మంది సభ్యులు ఉన్న పాలక మండలిలో స్వతంత్రులు కింగ్ మేకర్స్ అయ్యారు. ఇక దాంతో కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎవరు హస్తగతం చేసుకోవాలో అర్థం కాలేదు. కొన్ని రోజులు చర్చల తర్వాత దియా కుటుంబం కాంగ్రెస్కి మద్దతు ప్రకటించింది, అంటే యూడీఎఫ్కి మద్దతు ప్రకటించింది, ఇదే ఎల్డీఎఫ్కి యూడీఎఫ్కి ప్రకటించి వీళ్ళతో పాటు రెబల్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ వైపే చూసేటప్పటికి వాళ్ళకు వచ్చింది. కానీ ఈ అమ్మాయికి చైర్పర్సన్ పదవి ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ అక్కడ మెయిన్ అయింది. అలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాయాకి వైస్ చైర్పర్సన్, అంటే కమ్యూనిస్టుల్ని అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం ఇండిపెండెంట్ని మేయర్ని చేసి తమ పార్టీ చైర్పర్సన్ చేసి తమ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిని డిప్యూటీ చైర్పర్సన్గా మెయింటైన్ చేయించింది. తద్వారా జంజీ అమ్మాయి ఇప్పుడు ఏకంగా మున్సిపల్ చైర్పర్సన్ అయిందనమాట.